ఎలా అనిపించింది పుష్పది రూల్ సినిమా అయితే బాగానే ఉంది అన్న. కంటెంట్ సినిమా బాగానే ఉంది, మైండ్ బ్లోయింగ్. అసలు ఇలా చూడడానికి అంటే అన్నీ చూడొచ్చు, చేయొచ్చు. ఫైట్లు అయితే బాగున్నాయి. గంగమ్మ జాతర అయితే ఇంకా మస్తుంది. ఎన్నిసార్లు చూసినా తప్పులేదు. పక్కా 1000 కోట్లు కొడతారు, చేస్తారు. సినిమా మాత్రం చాలా అంటే చాలా హైలైట్ ఉంది. ఈ ఏటర్స్కి ఒకటే చెప్తున్నా, మీరు మాత్రం ట్రోల్ చేయొద్దు. మీరు తొక్కేయాలనుకుంటారు కానీ అల్లు అర్జున్ని అసలు తొక్కలేదు, చేయలేరు. మీ వల్ల కాదు. ఏదో మెగా ఫ్యామిలీ వల్ల కీర్ చేసిన వల్ల మీరు తొక్కవచ్చు. మీరు ఏం పీగలేరు అల్లు అర్జున్ని. ఇంకోటి సంజయ్ ట్రేడర్ గారు చెప్పులు అది అన్నారంట. చెప్పు అసలు తగలేదు ఆయనకు. ఆయన తగిలేంత లేదు, రాదు కూడా. ఆయన జస్ట్ వచ్చి చూసి వెళ్ళిపోయిండు అంతే. మరి మీరు ట్రోల్ చేసి ఆ చెప్పులతో కొట్టినాం, అతను కొట్టినాం, చెప్పులు తాగినా అంటే మాత్రం బాగుండదు. ఒక్కొక్క ఏటా కొడుకుకి గుద్ద బలగొడతాం. మా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మొత్తం తుక్కు లేపేస్తాం, కొట్టి పాడేస్తాం. ఆల్రెడీ సంజయ్ ట్రేడర్ గారు లొల్లి అయ్యింది. కాకపోతే అన్న అప్పటికే వెళ్ళిపోయింది కాబట్టి మేమేం చేయలేదు. పోలీసులు వచ్చి మమ్మల్ని ఎలగొట్టరు కాబట్టి అయిపోయింది. సినిమా మాత్రం బాగుంది. నేను నైట్ 11 గంటలకు బిగ్ బి షోకి వెళ్ళినా. సినిమా మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉండు. ఏడా బోరు కొట్టదు. పక్కా సినిమా అయితే 100 కోట్లు దాటుతుంది. పక్కా సినిమా, మంచి సినిమా. మీరు మాత్రం తొక్కేయాలని చూస్తే మాత్రం హేటర్స్ మీకు మాత్రం అస్సలు బాగుండదు. ఇప్పటికే చాలా ట్రోల్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. ఒకటి పొద్దున వచ్చి అన్నాడు అసలు సినిమా కంటెంటే లేదు ఏమంటాడు. వాళ్ళ అంజోగా అసలు సినిమా చూసిండో లేదు కూడా ఆయనకి తెలియదు. సినిమా కంటెంట్ లేదంట, నమ్మట ఏం లేదంట. ఓకేనా మాట్లాడుతుండు. అసలు ఒక్క రూపాయి రాదు, ఏం రాదు అనేసి మాట్లాడుతున్నాడు. ఆడు పొద్దున దొరకలేదు. ఇంకా అది మ్యాటర్ ఏంటంటే సినిమా మాత్రం చాలా అంటే చాలా మైండ్ బ్లోయింగ్ ఉంది. అసలు ఏడా బోర్ కొట్టదు, ఏడా ఇది కాదు. సినిమా మాత్రం సాంగ్స్ మాత్రం ఇంకా హైలైట్ ఉన్నాయి. ఆ గంగమ్మ జాతర అంటే నిజంగా జాతర లాగానే ఉంది. అది అసలు జాతర అసలు మా కళ్ళ ముంగల జరుగుతున్న జాతరలాగా అనిపించింది. ఒక్కొక్క ఫైట్ ఒక్కొక్క ఎగరేసి కొడుతుంటే అసలు మాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అట్లుంది సినిమా. మీరు మాత్రం ట్రోల్ చేసి అన్నం తొక్కేయాలని చూస్తే మాత్రం అస్సలు బాగుండదు. కంటెంట్ సినిమా ఇది, చాలా అంటే చాలా కంటెంట్. ఫస్ట్ పుష్పకే ఆస్కర్ అవార్డు వచ్చేసింది. ఈ సినిమాకి రాదని గ్యారెంటీ లేదు, కంపల్సరీ వస్తుంది. సినిమా మాత్రం బాగుంది. మీరు మాత్రం చేయాలనుకుంటే మాత్రం బాగుండదు. ప్రతి ఒక్క కొడుకుకి చెప్పులు తీసుకొని మేము కొడతాం. మీరు అంటారు కదా అల్లు అర్జున్ చెప్పులు ఆట అని, అవే చెప్పులు తీసుకొని మీ హేటర్స్ గుద్ద వాళ్ళంతా మేము ప్రతి ఒక్క అల్లు అర్జున్కి. ఇప్పుడు 9 గంటలకు షో ఉంది, అందరం వస్తాం, మా ఫ్యాన్స్ అందరం వస్తాం. ఈడ కానీ ప్రతి ఒక్క కొడుకు లేదు కంటెంట్ కాదు సినిమా ఇది, అసలు రివ్యూ లేదు, అది లేదు, ఇది లేదు, మొట్ట లేదు అంటే మాత్రం ఒక్కొక్కరి కట్టలు కాదు. ఈ మొత్తం ఈ నుంచి మొత్తం ఆడదాకా ఉరికిపించి మరీ కొడతాము. ఎవడు వస్తాడు రండి. హేటర్స్ మీకైతే చెప్తున్నా, బరాబర్ సినిమా మాత్రం 1000 కోట్లు దాటుతుంది పక్కా చెప్తున్నా. అది పవన్ కళ్యాణ్ కూడా రేట్లు పెంచుకోండి అని చెప్పారు, సపోర్ట్ చేశారు పుష్ప సినిమాని. పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ అంటే రేట్లు అంటే నా గురించి మనకు తెలియదు అన్న. కాకపోతే వాళ్ళు ఫ్యాన్స్ వల్ల వాళ్ళకి గొడవ అయింది అనుకుంటారు కానీ గొడవ అసలు కాదు. కాకపోతే జస్ట్ ఏదో శాంపుల్గా ఇట్లా సింపుల్గా జరిగిపోయింది, ఏం లేదడా. పవన్ కళ్యాణ్ పెంచాలనుకున్న మళ్ళీ ఆయన ఏ ద్వారంగా అంటే ఇట్లా నా కోపంతో అయితే ఏం పెంచలేడు. ఏమో ఆయన విధానం అయితే ఏం లేదో పెంచి ఉంటారు రేట్లు అయితే. అది ఏదో పక్కన, అది సింపుల్, అది పర్సనల్ మ్యాటర్ అది. కాకపోతే దానికి సంబంధం లేదు. కాకపోతే వీళ్ళు మెగా ఫ్యామిలీ వల్ల కొట్లాడారు అనేసి అల్లు అర్జున్ కావాలని ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా తొక్కాలని చూస్తారు. ఓన్లీ ఫ్యాన్స్ వల్లనే వీళ్ళు మెగా ఫ్యామిలీ మొత్తం వీడిపోతారు అంతే. వీళ్ళు రేపు మళ్ళీ ఒకటవుతారు, మంచి అవుతారు. కాకపోతే ఈ ఫ్యాన్స్ వల్ల పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వీళ్ళకు చాలా బ్యాడ్ పేరు వస్తుంది. ఇది మాత్రం చాలా తప్పు, అంటే చాలా తప్పు.